the fig tree's mind got a little mixed up. ఈ అంజూరపు చెట్టు కొన్ని సందర్భాలు వల్ల మార్పు చెంది ఉన్నది. He's seen this Adam coming again. మరలా కూడా కడపటి ఆదాము వచ్చి చూస్తున్నాడు. And he refused to make them any figs. దాంట్లో ఎటువంటి ఫలాలు రాకుండా ఉన్నవి. And he said it had no figs on it, and it wasn't at the time of the figs. Look at the word time of the figs. అక్కడ కాలము లేకపోతే సమయము అనే మాటను మనం గమనిద్దాం. And Jesus, look at the 14th verse, and Jesus answered and said unto it. యేసు ప్రభు దానిని చూసి మాట్లాడుతున్నాడు. Now the fig tree had to be talking to Jesus for Jesus to talk back to the fig tree. యేసు ప్రభు ఆ చెట్టుతో మాట్లాడుతుండగా చెట్టు కూడా యేసు ప్రభుతో మాట్లాడి ఉండాలి. As I told you before, all creation can talk to God. దేవుడు సృష్టించిన సమస్త సృష్టి కూడా దేవుని ఎడల మాట్లాడాలి. It has a sound. The rocks cry out. అది మనలాగా నోటు విప్పి మాట్లాడకపోయినా దానికి కలిగిన స్వభావముతో అది సమాధానం చెప్పాలి. So it said Jesus answered the fig tree. యేసు ప్రభు చెట్టును చూసి మాట్లాడుతున్నాడు. Now if he answered the fig tree had to say something to him for him to answer it. యేసు ప్రభు ఆ చెట్టును చూసి మాట్లాడుతున్నారంటే చెట్టుకు తగిన స్వభావము గల వర్తమానము చెట్టు యేసు ప్రభుకు అందించుండాలి. If I ask you a question, you will answer me, right? నేను మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్తారు కదా? చెప్తారా చెప్పరా? దానికన్నా కొంచెం గట్టిగా తల ఊపుదాం. He said unto it. Here's a man talking to trees. In our time, if you talk to a tree, people think you're crazy. యేసు ప్రభు చెట్టు ఎంత మాట్లాడుతున్నాడు? People think you're crazy talking to trees. కొందరు ఇలా అనుకుంటారు, నీకేమైనా పిచ్చి పట్టింది ఆ చెట్టును చూసి మాట్లాడుతున్నావని. But this is the creator of the tree. ఈ చెట్టును సృష్టించిన సృష్టికర్త మాట్లాడుతున్నాడు. He can tell it what to do if he wants to. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో వాటిని చేపించడానికి ఆయన మాట్లాడకు ఆయనకి అధికారం ఉన్నది. And it better obey him. అది ఆయనకి లోబడటం ప్రాముఖ్యం. He says in the 14th verse, and Jesus answered and said unto it, యేసు ప్రభు దానిని చూసి ఇలా చెప్పాడు, no man shall eat the fruit hereafter forever. ఈ చెట్టు నుండి వచ్చే ఏ పండును కూడా ఇంకా ఎవడు కూడా. And his disciples heard it. నాకు తెలుగులో చదవడం రాదు కానీ మాట్లాడడం వచ్చు, అందుకని కొంచెం సహాయం చేయండి. అప్పుడు ఇంక మేట ఎన్నప్పటికీ నీ పండు ఎవరు తినకుందురుగాక. So the word forever or evermore, not eat after you forevermore, in the Hebrew means this. If you look the word forever, everlasting, and eternal, what is happening in these things? ఎన్నప్పటికీ అనే పదాన్ని మూల భాషలో మనం చూసినట్లయితే నిత్య కాలము వరకు అని చెప్పబడి ఉన్నది. In the Hebrew Strong's Dictionary, here's what the definition of forever and evermore is. అక్కడ మూల భాషనట్లు చూసినట్లయితే ఎన్నప్పటికీ లేకపోతే ఎప్పటికీ కూడా ఏ కాలాన సమయానికైనా కూడా the vanishing point of time out of your mind. నీ మనసు నుండి సమయాన్ని గురించిన తలంపు నశించిపోయే వరకు. If you died right now, the first thing you would realize as a spirit being is that there is no more time when you leave this body. దేవుని ఆత్మలో నడిచేవారుగా ఉన్న మనకు ఈ ప్రపంచంలో సమయం అనే బంధకాలు లేవు అనేది మనం ఎరిగి నడవాలి. Jesus, the last Adam, was not going to take these leaves of the fig tree and cover himself with them. మొదటి ఆదాము ఏ రీతిగా అంజూరపు చెట్టు ఆకులు తీసి తనను చుట్టుకున్నాడో ఆ రీతిగా కడపటి ఆదాము ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు చుట్టుకోవడానికి రాలేదు. To make him some clothing. ఆయనకి ఏదో బట్టలు ధరించుకోవడానికి రాలేదు. It wouldn't produce what it was supposed to for God. అయితే దేవునికి ఏమైతే కావాలనో ఆ చెట్టు దగ్గర నుంచి ఆ ఫలము లేదు. All of creation came under a curse because of the first Adam. మొదటి ఆదాము నిమిత్తమై సమస్త సృష్టి కూడా శాపానికి గురి అయినది. But here comes the last Adam. కడపటి ఆదాము వస్తున్నాడు. Let's carry on. చదువుదాం వాక్యం.
And they came to Jerusalem. The 15th verse. 15వ వాక్యం చదవండి సార్. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ, ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ, దేవాలయంలో క్రయవిక్రయం చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి ఆ, రోకలు మార్చి వారి బలలను ఆ, గువ్వలము వారి పెట్టెలను పడద్రోసి ఉమ్. దేవాలయం గుండా ఏ పాత్రలను ఎవరిని తేనీయకున్నాడు. ఓకే చాలు. And they came to Jerusalem, and Jesus went into the temple. యెరూషలేముకు వచ్చిన తర్వాత యేసు ప్రభు సంఘములోనికి వెళ్ళాడు. How many of you are the temple of God? ఎంతమంది విశ్వసిస్తున్నారు నేను దేవుని ఆలయమై ఉన్నాను? And he began to cast them out that sold and bought in the temple. అక్కడ వ్యాపారము చేస్తున్న వారిని తరిమి వేశాడని మనం చూస్తున్నాం. And he overthrew the tables of the money changers. అక్కడ డబ్బులతో వ్యాపారం చేసుకునే వారిని కొట్టి తరిమాడని చూస్తున్నాం. And the seats of them that sold doves. The seats of them that sold doves. అక్కడ వాళ్ళు పక్షురాలని పావురాలను అమ్ముకునే వారిని తరిమేశారని చూస్తున్నాం. The love of money is the root of all evil. డబ్బును గురించిన ఆశ ప్రతి పాపమునకు మూల కారణమై ఉన్నది. Jesus is coming to the temple. యేసు ప్రభు సంఘంలోనికి వస్తున్నాడు. He says, "You have made my Father's house a den of thieves." యేసు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి దానిని కూడా తొలగించుకోవాలనుకుంటున్నాడు. Adam, the first Adam, made his house a den of thieves. మొదటి ఆదాము తను చేసిన క్రియను వల్ల దేవుడు సంఘమునని శాపంలోకి నడిపించాడు. Satan possessed him in his body. సాతాను మొదటి ఆదాము నిమిత్తమై సంఘమునను పట్టుకున్నాడు. The temple of the Holy Ghost got possessed by an evil spirit. బట్ పరిశుద్ధ ఆత్మ దేవుడు నింపగలిగి ఉన్న సంఘము ఎటువంటి అపవాది క్రియలు లేకుండా ఉన్నది. And religion sells the false doves of the false Holy Ghost by telling you to plant a seed of seed time.